మీకు చిన్న ఉదాహరణ చెప్తా. బల్బు పెట్టారు, ఫ్యాన్ పెట్టారు, ఏసీ ఆన్ చేశారు, అన్నీ పెట్టారా? వీటన్నింటిలో ఎక్విప్మెంట్ల ఆధారంగా మనకు వెలుతురు, గాలి, కూలింగు, హీటు వస్తుంది తప్ప కరెంట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయా? కరెంట్లు ఏమీ ఉండదు. కానీ కరెంటు ఆధారంగా చేసుకొని ఈ వైరింగు, ఎక్విప్మెంట్లు బట్టి మనకి మారుతున్నది. అందుమూలంగా ఆ శుద్ధ చైతన్య ఈశ్వరే యావత్తు సృష్టి అంతా కూడా అదే వ్యాపించి ఉన్నది. దానిపైన వికారాలు చెందుతున్న ప్రకృతి అది క్షణికము. అందువలన ప్రకృతి వస్తుంది పోతుంది, ప్రకృతి వస్తుంది పోతుంది, శరీరాలు వస్తున్నాయి పోతున్నాయి. కానీ శరీరం ద్వారా మాత్రమే మీకు ఎక్స్పీరియన్స్ వస్తాయి. బల్బు ఉంటే మాత్రమే ప్రకాశం వస్తుంది. బల్బు తీస్తే కేవలం కరెంటు వల్ల మీకు ప్రకాశం ఉంటుందా? ఉండదు. అందువలన ఇక్కడ ఏమి జరిగిందంటే అన్ని శరీరాలు లైక్ బల్బులు లాంటివి అనమాట. అన్ని మనసులు లైక్ ఫిలమెంట్లు లాంటివి అనమాట. అన్ని బల్బులు శరీరం లాంటివి, ఈ మనస్సు ఫిలమెంట్ లాంటిది. కానీ వెనక ఉన్నటువంటి మనకు కనిపించినటువంటి ఒక కరెంట్ ఉంది కదండి, అది శాశ్వతం. ఎలా? బల్బు పేలిపోయింది, శరీరం పగిలిపోయింది. బల్బు పగిలినా, ఫిలమెంట్ ఫ్యూజ్ ఎగిరిపోయినా వైర్లో కరెంట్ ఉంది కదా, కాబట్టి వేలు పెడితే మనకు తెలుస్తుందో లేదనేది. అందువలన ఈ శరీరములోనూ, ఈ ఇంద్రియముల్లోనూ, ఈ మనస్సులోనూ ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడా జస్ట్ బల్బుల వలన వెలుగుతున్నటువంటి ప్రకాశం లాంటిదే. కానీ వాస్తవానికి ద ఒరిజినల్ కరెంట్ ఎలాగైతే మనకు తెలియదో శుద్ధ చైతన్యం మీరు అనుభూతి సపరేట్గా పొందలేరు. ఎందుకు? అన్ని అనుభూతులు ఆ శుద్ధ చైతన్యం వల్లనే కలుగుతాయి. కరెంట్ ఉంటేనే బల్బు వెలుగుతుంది, బల్బు వెలుతురు వేరుగా ఉండదు కరెంట్ కంటే. అదేవిధంగా మనస్సు, బుద్ధి, శరీరం, ఇంద్రియములు మీకు వేరుగా అనుభూతులు లేవు, అన్నీ జీరో. అవి ఇనర్ట్. ఇది ఇనర్ట్, జడము. ఇంద్రియములు జడము, మనసు జడము, బుద్ధి జడము. మరి ఎలాగ చేతన తత్వ స్వామీజీ? ఇక్కడ ఒక లాజిక్ చెప్పారు. కేవలం శుద్ధ చైతన్యము, ఆల్ పర్వేడింగ్, సర్వవ్యాపి, ఆకాశం వలె, ఆకారం లేదు. దాని యొక్క సమక్షంలో బుద్ధి, మనసు చేతనం పొందుతుంది. ఎలాగా? అయస్కాంతం సమక్షంలో ఇనుము ఎలాగైతే ఆకర్షింపబడుతుందో, మ్యాగ్నెటైజేషన్ ఎలా అవుతుందో, ఈ యొక్క శుద్ధ చైతన్యం యొక్క సమక్షంలో మనస్సు, బుద్ధి, చేతనం, తద్వారా ఇంద్రియములన్నీ బారోయింగ్ అనమాట. తద్వారా శరీరము చేతనతత్వం, తద్వారా ప్రపంచం మనము వ్యవహారం జరుగుతుంది. మీకు తెలియాలంటే స్వప్నంలోకి వెళ్ళిన తర్వాత గాఢ నిద్రలోకి వెళ్ళండి. శరీరం ఉందా మీకు తెలియదు, ప్రపంచం ఉందా తెలియదు, అసలు మనసు, బుద్ధి ఏమీ లేవు. కానీ ఒక చీకటిగా సుఖంగా అనుభూతి పొందుతున్నారు. అంటే ఆ శుద్ధ చైతన్యమే ఆనంద స్వరూపం. కానీ మనస్సు, బుద్ధి ఇవన్నీ ఒక తెర వలె, ఒక బ్రిడ్జ్ వలె ఆ ఆనందాన్ని అనుభూతి చెందనివ్వకుండా బయటికి లాగుతున్నాయి. కాబట్టి ఈ అశాంతితో కూడి ఉన్న మనస్సులో ఆనందం ప్రకటన అవ్వదు. అందుకే మనస్సుని మీరు కంట్రోల్ చేసుకోండి అని పతంజలి మహర్షి ఏం చెప్పారు? యోగః చిత్తవృత్తి నిరోధ. చూసారా? అవి ఎప్పుడైతే మనస్సు అల్లుకొల్లోలం, ఆందోళన, అలజడి తీసేస్తారో మనస్సు వేరేగా మరి ఉండదు. ఆ మనస్సు ఎలాగైతే అయస్కాంతం సమక్షంలో ఇనుము ఎలాగైతే అయస్కాంతం అవుతుందో మనస్సు కూడా బికమ్స్ ప్యూర్ కాన్షియస్నెస్. అంటే ఇప్పుడు మీకు అర్థమవుతుందండి, నేను ఉన్నాను, ఓకేనా? నేను ఉన్నాను, ప్రపంచాన్ని తెలుసుకుంటున్నాను, ఓకేనండి? ప్రపంచాన్ని తెలుసుకుంటాను. తెలుసుకోబడేది వస్తుంది పోతుంది, కానీ తెలుసుకునే తెలివి ఎప్పుడు ఉంటుంది. ఈ శరీరం, ఇదం శరీరం కౌంతేయ, ఈ శరీరం తెలుసుకుంటున్నాను. తెలుసుకోబడుతున్నటువంటి శరీరము నేను తెలుసుకుంటున్నాను. దాన్ని విడిచిపెట్టారనుకోండి, అంతే. ఏంటి? శరీరం పైన ధ్యాస, ఆ ధ్యాస ఏదైతే కలిగి ఉందో ఆ ధ్యాసను విడిచిపెట్టాలి. శరీరం లేదు. ఇంద్రియముల పైన, ఇంద్రియములు కూడా నేను తెలుసుకుంటున్నాను. ఇంద్రియముల పైన మీరు ధ్యాసను విడిచిపెడితే తెలివి మిగిలిపోతుంది. మనసును నేను తెలుసుకుంటున్నాను, మనసును చూస్తున్నా, దాంట్లో జరుగుతున్నటువంటి ఆ యొక్క సంకల్పాలు, ఆలోచన తెలుస్తున్నాయి. దాని మీద ధ్యాస విడిచిపెట్టారనుకోండి తెలివిగా మిగిలిపోతారు. బుద్ధిని కూడా నేను తెలుసుకుంటున్నాను,
నేను నాది అనే ఆ వృత్తులు ఉన్నాయి ఈ బ్రెయిన్ సెల్స్లో. వాటి మీద ధ్యాస విడిచిపెడితే తెలివి మిగిలిపోతుంది. కేవలం తెలివి నీ హృదయస్థంలో ఉంటుంది. ఆ తెలివి దానికి హద్దులు లేవు, అవధులు లేవు, పరిమితులు లేవు. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా ఉంటుంది, ఇవన్నీ లేనప్పుడు కూడా ఉంటుంది. అది శాశ్వతం. మీకు ఒక చిన్న విషయం చెప్పి దీన్ని ముగిస్తున్నాను. మీకు ఇప్పుడు ఈ శరీరం తల్లి గర్భం నుండి వచ్చిన తర్వాత దీనికి ఎన్ని సంవత్సరములు? ఈ శరీరానికి మీకు కాదు, ఈ శరీరానికి 37 7 years తీసేద్దాం. 7 yearsలో మీకు పెద్ద మెచ్యూరిటీ ఉండదు. కానీ 30 yearsలో మీరు ఏ అనుభవాలు అన్నీ మీకు గుర్తుంటాయి. 30 సంవత్సరములలో ఎవరితో కలిశారు, ఏం చూశారు, ఏం విన్నారు, ఏం చదువుకున్నారు, మొత్తం 30 సంవత్సరం జీవితంలో మీరు ఏదైనా మారనిది అంటూ ఏమైనా ఉన్నదా? ఇది మారలేదు స్వామీజీ, ఇది శాశ్వతం అని ఒక్కటి చెప్పండి నాకు. మీకు ఒకటి చెప్పనా? అన్నీ మారిపోతున్నాయి కదండి. నేను అనేది మారలా. మీకు ఆల్రెడీ కొంత అవగాహన ఉంది, బాగా నాకు చెప్పడం తేలిక. అందువలన చిన్న బాల్యములో కూడా నేను అనే భావన మారలా. తర్వాత యువకుడికి వచ్చారు, భావన నేను ఉన్నది. ఇప్పుడు మధ్య వయసులో ఉన్నారు, నేను. అదే పడుకున్నప్పుడు ఎవరు స్వప్నం అండి? నేను స్వప్నం కన్నాను. ఎవరు గాఢ నిద్రలో హ్యాపీగా ఎవరు పడుకున్నారని? నేను స్వామీజీ. మీకు ఆరోగ్యంగా బాగలేదు, మీకు అనారోగ్యం వచ్చింది. ఆరోగ్యం బాగలేదు, అనారోగ్యం వచ్చింది. నా ఒంట్లో బాగలేదు, నా మనసు బాగలేదు, నేను ఉన్నాను. నేను 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 మీరు ఐసీయూలో ఉన్నప్పుడు నేను, మీరు వెంటిలేటర్లో ఉన్నప్పుడు కూడా నేను. ఎవరు వచ్చారండి? నేనండి స్వామి, నేను. ఫస్ట్ ఆ నేను చూడండి, దట్ స్ఫురణ, అదే ఈశ్వర, GOD, గాడ్. అందువలన మీరు బయట దేవుణ్ణి పెట్టి అది శాశ్వతము సర్వవ్యాపి అంటే అబద్ధం. ఎందుకు? బయట ఎక్కడోనో గుడిలోనో కైలాసం వైకుంఠంలో పర్మనెంట్ దేవుడు ఉండడు. ఎందుకు ఉండడంటే, ఇప్పుడు పలాయన ఎక్కడో టెంపుల్ ఉన్నదనుకోండి, భూకంపం వస్తే టెంపుల్ ఏమవుతుంది? కొట్టిపోద్దు. కానీ నేను అనేది మాత్రం కొట్టిపోవడం వీల్లేదు. అంటే ఈశ్వర శాశ్వతం మీకు కావాలనుకుంటే నేనుగానే ఈశ్వర ఉన్నారు. అది మీ ఒక్కరికే కాదు, సకల ప్రాణుల్లో కూడా నేను అనే భావనతోనే ఈశ్వరు ఉంటుంది. ఆ నేనే ఆత్మ. అందువలన ఇక్కడ బల్బు పేలిపోయినా, కరెంట్ ఎలాగైతే పేలిపోలేదో, ఇక్కడ శరీరము నాశనం అయిపోయినా ఆత్మకి నాశనం లేదు. ఎందుకు లేదు? ఆత్మ అత్యంత సూక్ష్మము, అత్యంత వ్యాపకత్వము. ఆకాశాన్నే మనం కట్ చేయలేం, ఆకాశాన్ని మనం టచ్ చేయలేం. ఎందుకు? ఆకాశం అత్యంత సూక్ష్మము, వ్యాపకము. మరి ఆకాశం కూడా ఆత్మలో పుట్టింది. తస్మాద్వా ఏ తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత, తైత్తిరీయ ఉపనిషత్. అంటే ఏమీ లేదు, శుద్ధ చైతన్యంలోనే ఆ మాయ ద్వారా సూక్ష్మ ఆకాశతత్వం ముందు ప్రకటమైనది. అంటే ఈశ్వర త్రూ మాయ ఆకాశంగా ప్రకటమయ్యారు. శుద్ధ చైతన్య ఈశ్వర త్రూ మాయ, త్రూ ఆకాశం వాయువుగా ప్రకటమయ్యారు. అంటే యావత్తు సృష్టి అంతా ఈశ్వరయే ఉన్నారు. కానీ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ప్రకృతి ఉందో చూడండి, ప్రకృతిలో తేడా ఎలా జరిగింది? మాయా కల్పిత దేశ కాల కలన వైచిత్ర్య చిత్రీకృతం మాయవేవ విజృంభయత్యపి మహా యోగి వయస్వేచ్ఛయా తస్మై శ్రీ గురుమూర్తయే నమయిదం శ్రీ దక్షిణామూర్తయే. మీరు ఒక స్వప్నం కనాలనుకోండి, మనం కలగనాలి. మనస్సు ఒక మెటీరియల్ కావాలి దానికి. ఏంటి తెలుసా? ఇంతకుముందు జన్మాంతరంలో కానీ ఈ జన్మలో కానీ చూసినది, విన్నది, ఇలాంటి సంస్కార వాసనలు ఉంటాయి. వాటిని పట్టుకొని స్వప్నం క్రియేట్ చేస్తాం. అదేవిధంగా యావత్తు సృష్టి దేశము, కాలము అనే ఒక మెటీరియల్తో ప్రపంచాన్ని ఇలాగ విజృంభిస్తున్నది మాయ. దానికి ఆసరా గొడుగ్గా శుద్ధ చైతన్య ఈశ్వర ఉన్నది. ఎలాగైతే ఒక త్రిశంగ స్వర్గాన్ని విశ్వామిత్ర మహాయోగి ఎలాగైతే సృష్టించారో, ఆ మహాయోగీశ్వర పరమాత్మ ద్వారా, మాయ ద్వారా ఈ జగత్తు వచ్చిందని చెప్పారు మన ఉపనిషత్తుల్లో. కాబట్టి శుద్ధ చైతన్యం అనేది
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న జాయతే మ్రియతే వా కదాచిత్ నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణః న హన్యతే అన్యమానే శరీరే. అందువలన ఈ వికారాలు ఇవన్నీ గిట్టడము అంటే పుట్టడము చనిపోవడము ఇవన్నీ వికారాలు మార్పులు చేర్పులు ప్రకృతిలో జరుగుతున్నాయి. సినిమా తెర ఎలాగైతే కాన్స్టెంట్గా ఉంటుందో తెర మీద వస్తున్న బొమ్మలు మారిపోతున్నాయి. ఓ మొత్తం కానీ తెర మారుతుందా? ఇక్కడ మొత్తం మీ బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము, ముసలితనము, మరణించడము, మళ్ళీ పుట్టడం, ఈ సైకిల్ అంతా దేంట్లో జరుగుతుంది? ప్రకృతిలో. అందుకే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి మూడింటికి అలాగ దారంగా ఉంటుంది. అక్కడ జాగ్రత్త అవస్థ వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత స్వప్నం వచ్చింది, వెళ్ళిపోయింది. తర్వాత గాఢ నిద్ర వచ్చింది, వెళ్ళిపోయింది. కానీ మిగిలి ఉన్నది తురీయం. ప్రాతస్మరామి స్తోత్రంలో శంకరాచార్య అదే చెప్పారు. ఏం చెప్పారు? ప్రాతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచ్చిసుఖం పరమహంస గతిం తురీయం యత్ స్వప్న జాగర సుసుప్తిమవైతి నిత్యం. నిత్యం శాశ్వతం తద్బ్రహ్మ ఆత్మ. అందువలన ఈ వ్యాపించి ఉన్న ఆకాశం ఎలాగైతే ఒక కుండలో మనము ఘటాకాశంగా చూస్తున్నామో, వ్యాపించి ఉన్నటువంటి శుద్ధ చైతన్య పరమాత్మయే మన లోపల మన శరీరంతో పోల్చుకుంటూ జీవాత్మ అంటున్నాం తప్ప ఆత్మ అనేది కేవలం శరీరం పరిమితమే లేదు. వ్యాపించి ఉన్నందువల్ల దాని పేరు ఆత్మ అని వచ్చింది. అందువల్ల ఆ ఆత్మ గురించి మాట్లాడారు కృష్ణ పరమాత్మ. నువ్వు అనుకున్నట్టు ఈ వ్యక్తిగత ఈ యొక్క 55-60 కేజీల శరీరం గురించి మాట్లాడలేదు ఆయన. అందువలన తల్లి గర్భం నుండి పిండం చిన్నది వచ్చినప్పుడు మనం ఎంత ఫుడ్ తింటే అంత పెరుగుతాం శరీరం. అందుకే దీనికి అన్నమయ కోశం అన్నారు. తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ. ఈ 5 కోశములు మీరు అధిగమిస్తే శుద్ధ చైతన్య పరమాత్మ నిష్టలో మిగిలిపోతారు. అంటే అప్పుడు నామరూపాలు మరి ఉండవు. ఏమవుతుంది? మీలో లయమైపోతాయి. సముద్ర గర్భంలోకి వెళ్తే ఎలాగైతే నిర్మానుష్యమైన నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడ చప్పుడు, ధ్వనులు, ఘోష ఉండదు. ఈ బయట ఉన్నటువంటి దీన్ని లోపలికి వెళ్ళాలి. అందువలన మీకు అనుభూతి అన్నారు చూడండి. నాకు శరీరంకి, మనసుకి, ఇంద్రియాల అనుభూతులు వస్తున్నాయి కానీ ఆత్మానుభూతి నాకు రాదన్నారు చూడండి. ప్రతి క్షణం వచ్చేది ఆత్మానుభూతియే. మీరు తెలుసుకోక దీనికి ఆపాదిస్తున్నారు. ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందతే. ప్రతి ఎక్స్పీరియన్స్, ప్రతి చూస్తున్నాం కదండి, ఇది గోలకం అండి. దీనికి అంత సీన్ లేదు. దీని వెనకొని ఇంద్రియము, దానికి శక్తి లేదు. కానీ దాని వెనుక ఒక బ్లెస్సింగ్ అనుగ్రహం ఒకటి ఉంది. ఆ శక్తి ఆత్మ సమక్షం. అందుకే యద్వాచ అనభ్యుదితం ఏన వాగభ్యుద్యతే తదేవ బ్రహ్మ త్వం విద్ది నేదం యదిదముపాసతే కేనోపనిషత్. అంటే దేన్నైతే అది ప్రకాశింప చేయలేదు, దేని వలనైతే అది వెలుగుతున్నదో. చూసారా? బల్బు కరెంటుని ప్రకాశింప చేయలేదు, కానీ కరెంటు వలన బల్బు వెలుగుతుంది. ఈ వాక్కులు ఆత్మ గురించి చెప్పలేవు, కానీ ఆత్మ వలన మాట్లాడగలుగుతున్నది. మనస్సు ఆత్మని చింతన చేయలేదు, కానీ ఆత్మ సమక్షం వలన మనస్సు పనిచేస్తుంది. అది ఆత్మ, అదే పరమాత్మ, అదే బ్రహ్మ. అంతేగాని నువ్వు చూస్తున్నటువంటి బయట నామరూపాలు శాశ్వతం కాదు అని చెప్పే ఉపనిషత్తు. మీకు అర్థమైందండి? అది ఆత్మ. దాని గురించి చెప్పారు కృష్ణ పరమాత్మ. అందుకే దాన్ని సాంఖ్య విద్య, బ్రహ్మ విద్య అంటారు దాన్ని.